శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రాబోయే రోజుల్లో ఎదుర్కోబోయే హడ్డిల్స్ని మేము చెప్పాము ఇప్పుడు. ఎందుకంటే మీ నాయకుడు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు. మీరు తీరా సిఎస్ఆర్ పేరు చెప్పారు. ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, వీటిని ఎదుర్కొని ముందుకు ఎలా వెళ్తారన్నది మా ప్రశ్నల సారాంశం తప్ప మీ కార్యక్రమాన్ని కించపరచడం. ప్రస్తుతానికి మా గురువు మీరే సార్. ప్రస్తుతానికి మా గురువు మీరే. నేను అదే అంటున్నాను సార్, ప్రస్తుతానికి మా గురువు గారు మీడియా వల్లే. మీరు ఇన్ని అడగడం వల్ల సార్ మీకు మాట చెప్తాను సార్. భలే అన్నారు మురళి గారు, భలే మాట్లాడారు. ఒక్క నిమిషం, సారీ సార్. మేము కూడా చాలా రాసుకుంటాం, మా టీం కూడా కొన్ని రికార్డ్ చేసుకుంటుంది. నిజమే కదా, ఆ మీడియా సోదరులు అడిగారు, నిజమే మన లీగల్ టీం వాళ్ళకంటే కొంచెం వెనకబడి ఉంది, దయచేసి కొంచెం అవి చూసుకోండి. రేపు ఇంకో ఊరు వెళ్తే ఆ మీడియా వాళ్ళు ఇంకొకళ్ళు అడుగుతారు. తప్పకుండా మీరే మా గురువులు సార్, మాకు నేర్పించండి సార్. ఓనమాల తెద్దండి కుదిరినంత వరకు. లేదా తప్పు చేస్తే నిజం తీసి క్వశ్చన్ చొక్కా పట్టుకొని అడిగేయండి ఫస్ట్. ఓకే అంటే ఫైనల్గా నేను సజెషన్ ఏంటంటే సార్, మీరు మొదట చేయాల్సింది ఎన్టీఆర్ని కలవడం. ఇది మీరు ఇప్పటికా ఇది కలవలేదు అడ్డుకుంటున్నారన్న మాటలు మాత్రం చెప్పొద్దు. సిన్సియర్ రిక్వెస్ట్ ఇది. ఎవరెవరో చిన్న చిన్న కార్యక్రమాలు చేసిన వాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ని కలుస్తున్నారు. సరే సార్, ఒక పని చేస్తాను. నేను 250 ప్రయత్నాలు పైనే చేశాను. అయితే ఒక పని చేస్తాను, మీరు సహకారం ఇచ్చారు కాబట్టి ఒక పెద్ద ర్యాలీ చేసుకొని ఆయన ఇంటి ముందుకి వెళ్ళిపోయి గేటు కొట్టమంటారా? అది దాడి అవుతుంది మళ్ళీ. అదే సార్, 250 మంది, పార్టీలతో సంబంధం లేదు, వాళ్ళ అర్హతలతో సంబంధం లేదు, సినిమా వాళ్ళ రాజకీయ నాయకుల పట్టుకొని వాళ్ళు లేరు, నేను మెసేజ్ పెట్టిన వాళ్ళు లేరు, నేను ప్రయత్నించిన రోజు లేదు. ఇదివరకు ఇంత వెంపర్లాడలేదు సార్. ఈ లెటర్లు పడిన తర్వాత ఈ స్టార్ట్ అయినాయి. ఆయన కలవడానికి ఎప్పుడూ వెంపర్లాడలేదు. అండర్లైన్ తీసి సార్ అని ఎలా కలవాలో ఒకసారి చెప్పండి సార్. మీరు గురువులు కదా, కొంచెం డైరెక్షన్ ఇవ్వండి. ఆయన ఎలా కలవాలి చెప్పండి, నాకు కొంచెం చెప్పండి సార్. నేను అదే అడుగుతున్నా, నాకు తెలియట్లేదు సార్, నాకు నిజంగా తెలియట్లేదు. 30,000 మీరు ఇంకెంతకంటే ఎక్కువ అడిగారంటే ఆ ఒక్క విషయంలో నేను ఏడుస్తా. నాకు తెలియట్లేదు. హలో సార్, సాయిరూప్ గారు, హలో సార్, ఇట్లా ఒక్క నిమిషం. శ్యామ్ అని మా అభిమానం ఒక వ్యక్తి ఉన్నాడు సార్. సోకాల్డ్ అంటే సోకాల్డే కదా సార్, నేనేమన్నాను? అదే సార్ చెప్తున్నాను. అవును సార్, మా దగ్గర హీరో నెంబర్ ఉంటే మేము కూడా వీడియో కాల్ చేసేవాళ్ళం సార్ హీరో గారికి. అదే కదా సార్ నేను అంటుంది. మేమేమంటున్నాం అంటే, సరే అక్కడే మాట్లాడుకుందాం, అక్కడికే వస్తాను. శ్యామ్ మ్యాటర్ మీ అందరికీ తెలుసు. 2023 జూన్ 27 శ్యామ్ అనే ఒక ఎన్టీఆర్ అభిమాని చనిపోయాడు. ఆయన చావు రాష్ట్రం కాదు దేశం మొత్తం ట్రెండింగ్ అయింది. వీ నీడ్ జస్టిస్ అన్నారు. కొంతమంది హత్య అన్నారు, కొంతమంది సూసైడ్ అన్నారు. ప్రభుత్వాలు, గవర్నమెంట్స్ కూడా ఫైట్ చేసినాయి అలా ఎలా అని. అందరూ ఇంత చేస్తున్న టైంలో మేము ఒక్కళ్ళమే చేసిన ఒక యూనిక్ థింగ్ ఏంటో తెలుసా? ఒక లెటర్ వదిలి, శ్యామ్ చెల్లెల బాధ్యత మాది. ఎందుకంటే ఆయన ఆ అబ్బాయికి ఒక కుటుంబం ఉంది. ఒకప్పుడు మా తిరుపతి ఇన్ఛార్జ్ కింద కూడా ఒక వాలంటీర్గా పనిచేశాడు శ్యామ్. నేను 1-2 సార్లు శ్యామ్ని కలిశాను. ఆ లెటర్ వదిలిన తర్వాత మీరు అనుకుంటారు లెటర్ వదిలారు, పబ్లిసిటీ అయిపోయింది, ఇంక నిద్రపోతున్నారు వీళ్ళని. మేము మొన్న నెల క్రితం కలిసాం వాళ్ళని, ప్రూఫ్ ఉంది. ఆ అమ్మాయిని, అమ్మ నీకు పెళ్లి ప్రామిస్ చేశాం కదా అని చెప్పి నువ్వు పెళ్లి చేసుకోవడం కాదమ్మా, నువ్వు ఫస్ట్ చదువుకో. నువ్వు ఫస్ట్ సిఈసి ఫీజు కూడా మేమే కట్టాం 2 years బ్యాక్. ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళ అన్న చదవాలనుకున్న కోర్స్ చదవాలని ఎక్కువ ట్రై చేస్తూ అది కుదరక అమ్మాయి లేట్ అవుతుంది చదువు. హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకున్నారు వాళ్ళ అన్న, అది కుదరక చనిపోయాడని అదే అనుకుంది. కానీ అమ్మాయికి అది కుదరట్లా. మొన్న ఇటీవల వెళ్ళి నెక్స్ట్ ఇయర్ నేను ఎంబీఏ చదువుదాం అనుకుంటున్నానన్న ఏదో అడిగింది. అయితే తప్పకుండా చేస్తారమ్మా, ముందుగా చెప్పు, మేము ప్లాన్ చేసుకోవాలి కొంత డబ్బు అనేది అన్నాను. ప్రామిస్ చేసాం, ఫ్రూట్స్ బాక్స్ ఇచ్చి వచ్చేసాం. ఇప్పుడు చెప్పండి సార్, ఆ సోకాల్ మీరు అన్న వాళ్ళు ఎన్నిసార్లు కలిసారు ఆ కుటుంబాన్ని? కొంతమంది కన్వీనర్లు వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా తిన్నారని వాళ్ళు నాకు చెప్పింది. నేను వాళ్ళ పేర్లు ఏం చెప్పలా, ఆ అమ్మాయి కూడా పేర్లు చెప్పలా. పాపం ఎంత జాగ్రత్తగా మాట్లాడింది, ఎంత గౌరవం ఇచ్చిందో. అన్న మా కోసం కలెక్ట్ చేసిన ఫండ్స్ కూడా తిన్నారన్న వాళ్ళు. వీళ్ళని ఎవరు క్వశ్చన్ చేయాలంటే, అమ్మా ఇప్పుడు దీన్ని బయట పెట్టానంటే మన రామారావు గారిని అవమానించినట్టయితే వద్దమ్మా అన్న. నీకు ఒక్క అన్న పోతే అందరూ ఉన్నారమ్మా ఎన్టీఆర్ గారు అన్నాలని చెప్పి మేము అక్కడ కూడా రా ఎన్టీఆర్ నుంచి రిప్రజెంట్ చేసామని చెప్పాలా. మేమందరం రామారావు గారు అమ్మాలను. వ్యవస్థ అనేది ఒక ప్లాట్ఫామ్ అంతే. రా ఎన్టీఆర్ని లాభాగండి. ఇది నడుస్తుంది కూడా ఆయన ప్రేమతోనే, ఆయన ఇదితోనే, ఆయన కోసమే. మేము ఎన్నిసార్లు కలిసాం, వాళ్ళని ఎంత కష్టపడ్డాం, మేము వాళ్ళని ఎంత ఇదిగా చూసుకున్నాం. వాళ్ళ అమ్మగారిని అడగండి, నాన్నగారిని అడగండి, వాళ్ళ చెల్లెలు గారిని అడగండి. వెళ్ళండి సార్, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళండి. ఇక్కడే ఉంది వాళ్ళు ఇల్లు అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దులేండి సార్. అంటే వాళ్ళు పాపం చాలా లోలో ఉన్నారు అంటున్నాను. ఇది పరిస్థితి. మాకుందా బాధ్యత? మాకు బాధ్యత లేదా? అదే సార్, ఊరు ఇంకా చెప్పలేము. ఇప్పుడే ఊరు మేము పూర్తిగా అనుకోలేదు. ఒక 4-5 ఊర్లు టీమ్స్ ఉన్నాయి. అదే సార్, 4-5 ఊర్లో మంచి టీమ్స్ ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఎన్టీఆర్ జిల్లాలో. ఏది ముందు మొదలు పెడితే బెటర్ ఆలోచించుకొని మా కోర్ కమిటీ డెసిషన్ తీసుకుంటుంది సార్. ఇది నా ఒక్క డెసిషన్ కాదు.